పరిశుద్ధ నామమున ప్రతి ఒక్కరికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకునే ముందు ఎన్నో దినానికి వచ్చాం? 9వ దినానికి. నేను ఇంకా ఇందాకే చెప్పినట్టు అనిపిస్తుంది నాకు వాక్యం. మొన్న 7వ రోజు చెప్పిన రోజు మళ్ళా ఎమ్మనే వచ్చింది ఏందో అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉందో కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు వరకు మీతో బాగానే మాట్లాడాడు దేవుడు. ఈరోజు కొంచెం ఏందో కఠినంగా మాట్లాడమంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కఠినంగా మాట్లాడితేనే నాకు అంతకుముందు సేవకులు చెప్పిన ప్రతి మాట గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఉపవాస కూడికలో ఏ మాటలు చెప్పాలో ఇంతవరకు నాకు గుర్తురాలి, ఇప్పుడు గుర్తొచ్చింది ఆ మాట. ఆమేన్, హల్లెలూయా. మనకి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. సంఘాల గురించి దేవుడు చెప్పాలి. సంఘములు ఏ పరిస్థితులు ఉన్నాయో, సంఘంలో ఏ జీవితాన్ని కలిగి ఉన్నాయో వాటిని తెలియజేస్తూ వాటి స్థితిని బట్టి ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నారో వాటిని మార్పు పొందుకోవాలని దేవుడు ఉద్దేశించి ఆ మాటలు ప్రకటన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు సేవకులు అన్ని పోయిన సంవత్సరాలు అంతకుముందు సేవకులు చెప్పిన మాటలు నాకు చాలా గుర్తు వస్తున్నాయి. ఇప్పుడు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను లేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చూస్తున్న మాట, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నా, నీవు కష్టపడినది నేను చూసి ఉన్నా, నీ సహనాన్ని నేను చూసి ఉన్నా. అయితే నీవు అపోస్తులమని చెప్పుకుంటున్న వారిని కూడా నువ్వు పరీక్షించి వారు అపోస్తులు కాదు అబద్ధికులని గ్రహించావని తెలిసి ఉంది. అయితే నీవు సహనము కలిగి నడిపించబడుతున్నావని నేను తెలుసుకున్నా. అయినను నీ మీద ఒకటి నేరము మోపవలసి ఉన్నది. అయినను నీకు కలిగిన మొదటి ప్రేమను నువ్వు వదిలితివి. నీకు కలిగిన ఆ మొదటి ప్రేమలో నువ్వు క్రియలను నీ యొక్క స్థితిని బట్టి మరచితివి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలను బట్టి చూస్తున్న మాటల్లో ఏమంటున్నాడంటే, నీవు నీ స్థితిని బట్టి మొదట నీకున్న ప్రేమ ఎలా ఉంది? సేవకులు నడిపించబడిన స్థితిలో ఆ పరిస్థితిలో ఎలా నడిపించబడ్డావు? నువ్వు ఎంతగా ప్రేమతో నీ జీవితాన్ని నడిపించుకున్నావు? అంతకుముందు నీ జీవితంలో ఏ క్రియల చేత నువ్వు నడిపించబడ్డావు? ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధికి నడిపించబడి దేవుని ప్రేమను ఎరిగి ఆ దేవుని యొక్క సన్నిధిలో నీ క్రియల ద్వారా అన్నిటినీ వెల్లడి చేసుకుంటూ ఇష్టంగా ప్రతిదాన్ని చేశావు. కానీ ఇప్పుడు మాత్రం నీ మీద నేరము మోపవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏ సంఘంతో మాట్లాడుతున్నాడో కానీ తెలియదు, కానీ ఇప్పుడు అంటున్న మాట నిత్య జీవ సంఘముతో మాట్లాడుతున్న మాట ఏమనగా, నీ క్రియలను నేను చూసి ఉన్నా, నీ కష్టాన్ని నేను చూసి ఉన్నా, నీవు నీ జీవితంలో నడిపించబడిన ఈ సహనాన్ని నేను చూసి ఉన్నా. అయినను నీ మీద నేరము మోపవలసి ఉన్నది. హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే
ఇతని మీద నేరము మోపవలసి ఉన్నది, ఈ సంఘము మీద నేరము మోపవలసి ఉన్నది అంటున్నాడు. ఇతని జీవితము మొదటి స్థితిలో దేవుని యొక్క ప్రేమలో నడిపించబడిన వాడే. ఈ సంఘము నడిపించబడినదే. కానీ ఇప్పుడు ఆ ప్రేమలో వదిలి ఉంది కనుక ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి ఎలాంటిది అంటే కఠినమైన మాట్లాడాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఈ కఠినమైన పరిస్థితి ఎందుకు అంటే తన క్రియలను సరిచేసుకుని దేవుని మొదటి ప్రేమను మరలా నడిపించబడతాడేమో అని, మొదటి ప్రేమలోకి. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. మార్కు సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. మీకు తీయొద్దులే కానీ నేను చదవను, నేను చెప్పను ఆ మాట. చదివిన కాడి నుంచి మీరు అన్నీ కొంచెం ఎత్తుక్కుంటున్నారులే కానీ అసలు ఎతక్కుండా అని చెబుతాను నేను. కానీ ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే బోధకుడు దగ్గరికి వస్తున్నాడు, అంటే ప్రభువైన యేసు క్రీస్తు ఎద్దుకు వస్తున్నాడు. వస్తున్నవాడు బాగానే వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలి, ఆ నిత్య పరలోకానికి వెళ్ళాలి, అయితే నేనేం చేయాలి అంటున్నాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ పొరుగువానిది ఆశింపవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు అని ఈ 10 ఆజ్ఞలు చెబుతూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు చెబుతూ ఉన్నాడు. అయితే అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ చదవద్దు, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాట ఏమిటంటే, అయ్యా ఇవి నేను బాల్య దినము నుంచి నడుచుకుంటున్నాను. హల్లెలూయా. హుషారుగా ఒకసారి పడిపోయినాయి మళ్ళీ. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అది అంటున్న మాట ఏమిటంటే, నేను బాల్య దినము నుంచి వీటిని నడుచుకుంటున్నాను అని చెబుతూ ఉన్నాడు. యేసు అతనిని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉంది, నీకు కలిగినది ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఏది కొరతగా ఉన్నది అంటే పొరుగువానిని ప్రేమించే మనసు ఆ యొక్క వ్యక్తికి లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించమంటున్నాడు. అంటే ఇతని జీవితంలో అంతకుముందు తెలియని పరిస్థితి ఎలా ఉందంటే 10 దినాలు 10 ఆజ్ఞలు గైకొట్టున్నాడు కానీ తన జీవితంలో చేయవలసింది చేయట్లా. మనం కూడా అనుకుంటూ ఉంటాం, మనకి ఇచ్చాడే నిబంధనగా ఈ 10 ఆజ్ఞలు గైకొట్టే బాగుంటుందిలే అనుకుంటాం. ఇక్కడ అనుకుంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే ఒక మాట, ఆ పొరుగు వారికి ఆ యొక్క పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. ఇది ఆ వ్యక్తిలో ఒక ప్రేమ కనబడుతుంది, ఆ వ్యక్తిలో ప్రేమ లేనిదిగా కనబడుతుంది. అంటే పొరుగు వారిని ప్రేమించే స్థితిలో కనబడలా. ఆ పేదలని కరుణీకరించే వ్యక్తిగా మార్చబడలేదేమో. ఇక్కడ ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో ఈ జీవితాన్ని కలిగి నడిపించబడు, నన్ను వెంబడించు. కానీ ఆ పరిస్థితిని బట్టి ఏం చేస్తున్నాడు, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక దుఃఖపడుచు వ్యసనాక్రాంతుడై ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ద్వారా అంటున్న మాట ఏమిటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంత దుర్లభము. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించే కంటే ఒంటె ఈ యొక్క సూది వెచ్చంలో ఒంటె దూరట సులభము అంటున్నాడు. అసలు ఒంటె దూరట అంటే ధనవంతుడు ఏ స్థితిలో నడిపించబడుతున్నాడు. ఇది మన నీతో మాట్లాడుతున్నమాట. నీ క్రియలను నేను చూసి ఉన్నా, నీ కష్టాన్ని నేను చూసి ఉన్నా, నీ సహనాన్ని నేను చూశాను కానీ
నీ మీద నేరము మోపవలసి ఉన్నది. నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనిని బట్టి నీ మీద నేరము ఒకటి మోపవలసి ఉన్నది. నీకు కలిగిన ప్రేమను నువ్వు విడిచిపెడతావు. మొదటున్న నీకు ఉన్న ఆ ప్రేమను వదిలితివి. దేవుని సన్నిధిలో ఎంతగా ఆసక్తితో నడిపించబడ్డావో, దేవుని యొక్క సేవకులను ఎంతగా నువ్వు ప్రేమించి మొదటి స్థితిలో నడిపించబడ్డావో, ఇప్పుడు ఎందుకు ఏ పరిస్థితిలో నడిపించబడ్డావు? ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది? ఒకళ్ళంట్లా మొదటి ప్రేమను వదిలితివి అంటుంది. కానీ మాట్లాడకూడదు, కానీ ఇక్కడ నిలబడి మాట్లాడకూడదు, కానీ మాట్లాడుతున్నాను. ఏమంటున్నానంటే, మనుషుల జీవితాలు ఎలా ఉన్నాయంటే పై భక్తులుగా ఉన్నారు. పైన ఏదో వందనాలు వందనాలు వందనాలు. ఈ భక్తి భక్తి వరకే ఉంది. ఆ మొదటి ప్రేమ ఏమైపోయిందో? ఇదేమన్నా నీతో మాట్లాడుతున్న మాట, నిత్య జీవ సంఘముతో చెబుతున్న మాట ఏమిటంటే, సంఘము గలవాడు, చెవి కలిగిన వాడు సంఘము చెప్పు మాటల వినుగాక అంటున్నాడు. ఇప్పుడు వింటున్నారా? కొంచెం కఠినమే. ఇంకా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయము 2వ అధ్యాయంలోనే 19వ వచనం మనం చదువుకుందాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి అని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏ సంఘంతో మాట్లాడాడు కాదు, కానీ వినమని నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఒక సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘము ప్రేమ వదిలిందంట, మొదటి ప్రేమను వదిలిందంట. ఇప్పుడు ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ సంఘం ఏ పరిస్థితిలో ఉందో జ్ఞాపకం చేసుకుంటే, క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము, ఈ అన్నీ బాగానే ఉన్నాయి. మొదటి దానికన్నా, అంటే మొదట చేసిన పని కన్నా ఇప్పుడు మరీ ఎక్కువగా ఆ పరిచర్యలో నమ్మకంగా జీవిస్తుందంట. కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి అని నేను ఎరుగుదును అంటుంది. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమిటది? చదువుకుందాం. మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్తనని చంపుకొనుచున్న యెజెబెలు స్త్రీని నువ్వు ఉండచుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చాలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి నీ మీద నేరం ఏమిటంటే, నీకున్న మొదటి ప్రేమను వదిలితివి అని మోపుతూ ఉన్నాడు. రెండవది, నీ జీవితంలో నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు. ఏమంటే, నీవు తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజెబెలు అనే స్త్రీని ఉండనిచ్చావు. ఆమె ఏ స్థితిలో ఉన్నదో తెలుసా? ఈ యెజెబెలు అనేక మంది సేవకులని హతమార్చిన వ్యక్తి యెజెబెలు. ఇంకా ఒక సేవకుడికి వర్తమానం పంపించింది, రేపుటి దినానికి నిన్ను చంపేస్తా అని చెప్పి ఆ వ్యక్తికి ఒక వర్తమానం పంపించగా ఆ సేవకుడు ఏం చేశాడంటే పరిగెత్తుతూ వెళ్ళిపోయాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలు అనే స్త్రీని ఉండనిచ్చావు. ఇది ఏం చేస్తుంది అంటే, ఏం బోధిస్తుంది అంటే, జారత్వము చేయుటకును, విగ్రహాలకు బలిచిన వాటిని తినటానికి
నా దాసులకి ఇది బోధిస్తుంది. ఇది ఏ చేయబడింది అంటే అనేక మందిని మోసపరిచే విధంగా మార్చబడింది. తాను సేవకురాలని చెప్పుకుంటుంది, తాను ప్రవక్త అని చెప్పుకుంటుంది. ఆ ప్రవక్త యొక్క జీవితంలో ఆ యొక్క సేవకురాలుగా పిలువబడుతుంది అనుకుంటుంది. ఈ యొక్క యెజెబెలుని మీరు ఉండనిచ్చారు. ఇది ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఇతర బోధలను బోధిస్తుంది. ఇది ఇతర సంబంధమైన జారత్వం చేయొచ్చు. బలిచిన వాటికి విగ్రహాలు బలిచిన వాటిని మీరు తినవచ్చు అని బోధిస్తుందంట. తన దాసులకు బోధిస్తుందంట, నా దాసులకు బోధిస్తుంది, అనేక మందిని మోసపరుస్తుంది. ఇది దానిని నీవు ఉండనిచ్చావు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, మొదటన్న ప్రేమను వదిలితివని ఒక తప్పు మోపాడు. రెండు, నీ జీవితంలో తాను ప్రవక్త అని చెప్పుకుంటున్న యెజెబెలుని నీవు ఉండనిచ్చావు. ఈ యెజెబెలు నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? జారత్వము చేయుటకును, బలిచ్చిన వాటిని తినుటకును, ఇంకా లోక సంబంధమైన ఆచారాలు వెంబడించడానికి ఇది కారణమవుతుంది. ఈ యొక్క స్థితి యెజెబెలుని జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితులు ఈ యొక్క వ్యక్తి ఎలాంటిదంటే అనేక మందిని ఈ యొక్క సేవకులను చంపిన వ్యక్తి, ప్రవక్తలను చంపిన వ్యక్తి, సేవకులను చంపిన వ్యక్తి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె ప్రవక్త అని చెప్పుకుంటుందంట. నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డావో, బలిచ్చిన వాటిని తినవచ్చు, విగ్రహాలు బలిచిన వాటిని తినవచ్చు అని బోధిస్తుందో, జారత్వము చేయొచ్చు అని బోధిస్తుందో, అది నీ జీవితంలో పనిచేస్తుందంటే యెజెబెలు నేను ఉండనిచ్చినట్లేదు. ఒక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరొక సువార్త కాదు కానీ చెప్పుకొని కొందరున్నారు. మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను ఏమైనను పరలోకము నుండి వచ్చి ఒక దూతైనను ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడగును అగుడునుగాక. ఇంకా ఒక మాట అంటాడు, మీరు త్వరగా తిరుగుతున్నారని నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్తను తట్టుకు మీరింతగా ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ 10 దినాలు మీకు బోధించిన మాటలు ఎక్కడన్నా పోతాయో అని మా బాధ ఇప్పుడు. అందుకని ఈ దినం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మీరింతగా ఈ ప్రేమలో మీరు నడిపించిన ఈ యొక్క వాక్కుల ద్వారా మీతో మాట్లాడిన సత్యాలన్నిటిని గ్రహించి కూడా క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన పిలుపును బట్టి ఆ పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టు మీరు ఎంతగా త్వరగా తిరుగుతారని నాకు చూడగా త్వరగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. మీరు త్వరగా ఈ వంతు తిరుగుతున్నారని. సేవకుడి బాధ కూడా అంతే ఉండిద్ది. ఎంతగా భారం కలిగి ప్రార్థన చేస్తూ సంవత్సరాలు మిమ్మల్ని నడిపించబడిన పరిస్థితిలో ఒక్కసారిగా సడన్గా ఇంకొక వైపు తిరిగితే ఎంత బాధ కలిగిద్ది. ఇక్కడ అంటున్న మాట, పరలోకము నుండి వచ్చి ఏదైనా దూత వచ్చి నీకు బాధించినా అది శాపగ్రస్తమైన వాడుగా మార్చబడును గాక అంటున్నాడు. అంటే దేవుని యొక్క బోధ మాత్రమే మనకు ఉండాలి. ఈ క్రీస్తు యొక్క బోధ మాత్రమే మనకు ఉండాలి. దీనికి వ్యతిరేకమైనది భిన్నమైన సువార్త,
వ్యతిరేకమైన బోధ నీకు వచ్చిందంటే తాను ప్రవక్తను చెప్పుకుంటున్న యెజబెలే. హల్లెలూయా. కొంచెం కఠినంగా కొంచెం మీరు మాట్లాడుతూ ఉండండి, ఎందుకంటే నేను చెప్పే మాటలు నాకు కొత్త, మీకు కొత్త. ఇక్కడ ఏదో మేము నిలబడ్డామని కాదు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. నేనుగా అయితే ఒక మాట కూడా చెప్పలేను. మీకు తెలిసే ఉండొచ్చు కొన్ని మందికి. ఇక్కడ లేఖనాలు బట్టి చూస్తున్న మాట, ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, నీ పరిచర్యను నేను చూశాను, నీ విశ్వాసం కూడా బాగా గొప్పగానే ఉంది, నీవు చేస్తున్న నీ యొక్క స్థితిని బట్టి నీ క్రియలను కూడా నేను చూశాను, అంతా బాగానే ఉంది, కానీ నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. ఎందుకు ఈ నేరం? నీవు తాను ప్రవక్తని చెప్పుకుంటున్న యెజబెలు అనే స్త్రీని, ప్రవక్తని చెప్పుకుంటున్న యెజబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చావు. ఇది ఉండనిచ్చావు కనుకనే అదేం చేస్తుందంటే జారత్వము చేయొచ్చు, విగ్రహాలకు బలిచిన వాటిని తినొచ్చు అని అది బోధిస్తూ నా దాసులని అనేక మందిని మోసపరుస్తుంది. ఆ బోధలోకి తిరుగుతారేమో అని బాధ కలుగుతుందని దేవుడి యొక్క లేఖనాలు బట్టి చెబుతున్న మాట. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి మొదటి ప్రేమను విడిచితివి అని చెబుతున్నాడు. రెండు, నీ జీవితంలో జారత్వము జరిగించే యెజబెలని ప్రవక్తని చెప్పుకుంటున్న ఒక స్త్రీని నువ్వు ఉండనిచ్చావు అంటున్నాడు. మూడోది చదువుకుందాం. 3వ అధ్యాయము ఫస్ట్ లైన్ చివర చదువుకుందాం. నీ క్రియల కారణం చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. చదవండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటలేదు, కనుక జాగారకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఆమేన్. హల్లెలూయా. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మూడవ మాట, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నా, అయితే నీవు జీవించుచున్నావనే పేరు మాత్రం నీకున్నది, కానీ నీ యొక్క స్థితి ఎలా ఉంది అంటే, నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు నడిపించబడ్డావంటే, నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనగా కనబడట్లా. ఒక ధనవంతుడి వలె, ఒక ధనవంతుడు ఏ విధమైన స్థితిలో నడిపించబడితే తనకు సంపూర్ణత లేదు కదా, సంపూర్ణత లేని దాన్ని బట్టి యేసు అతన్ని ప్రేమించి, ఎలా ప్రేమించి అతన్ని పిలుచుకొని అతనికి బోధించాడు. ఇదైనా నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా నీ క్రియలలో సంపూర్ణతను నేను ఎరగలేదు, నువ్వు సంపూర్ణమైన వాడిగా కనపడట్లేదు, కనుక నీవు జాగారకుడవై చావునున్న మిగిలిన వాటిని బలపరచుము. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ జీవితంలో నీ ద్వారా నీవు నడిపించబడుతున్న నడకను బట్టి, నీ స్థితిని బట్టి ఇంకా కొన్ని వాటిని చంపే పరిస్థితిలో కలిగి ఉన్న పరిస్థితి కనబడుతుంది. కనుక జాగారకుడివై నువ్వు త్వరగా లేచి ఆ మిగిలిన వాటిని చనిపోకుండా బలపరచు. అక్కడ కింద చదువుకుంటే ఏమంటాడంటే, కింద మాట ఉంది, స్థిరపరచుము అంది. స్థిరపరచుము అంటున్నాడు. అంటే ఈ క్రియలలో ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, నువ్వు క్రియలలో సంపూర్ణమైనవిగా నువ్వు కనపడలేదేమో, ఇక్కడ అంటున్నాడు, నీ వలన కొన్ని చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి, చావనై ఉన్న మిగిలిన వాటిని, ఆ చావనై మిగిలిన వాటిని బలపరచుము. ఎక్కడ బలపరచాలి? మనమే సంపూర్ణంగా కాలేదుగా, ఎక్కడ బలపరచబడాలి?
నేనే బలహీనుండు కదా, ఏడపరచపరచాడి నా జీవితమే నడిపించబడలేదు కదా. కానీ ఇక్కడ అంటున్నమాట సంపూర్ణమైనదిగా నీ లేదు కనుక ఇప్పుడు నువ్వు జాగారకుడై నీవు మెలుగువగలిగి ఆ యొక్క కలిగిన వాటిని, ఆ మిగిలిన చావనై ఉన్న వాటిని బలపరచుము. దేవుడు దినం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి, ఒకటి, మొదటి ప్రేమను విడిచిపెట్టావు. 2, తాను ప్రవక్తని చెప్పుకుంటున్న యెజెబెలును ఉండనిచ్చావు. 3, నీకు జీవించుతున్నా అనే పేరు నీకుంది, కానీ నీ క్రియలు సంపూర్ణమిగా కనబడట్లా. నువ్వు మృతుడుగా కనబడుతున్నావు. నీవు మృతమైన వాడిగా కనబడితే మిగిలిన వాటిని ఎలా బలపరచబడతాయి? అందుకే జాగారకుడవై లేచి చావనై ఉన్నా ఆ మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు కదా. ఒక మాట చదువుకుంటాం, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాటలో చదవద్దులే, నేను చెబుతాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం కాడ ఉంటుంది. ఏమంటాడంటే, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది అంటూ ఉన్నాడు. బాగానే ఉంది. తర్వాత చదువుకుంటే అక్కడ అంటున్న మాట, భూమికి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇది నేను నీతో మాట్లాడుతున్నమాట బట్టి నీవు క్రియలో సంపూర్ణమైనగా కనబడట్లా. అయితే వీటిని నీకు తెలియజేస్తున్నా, ఇవి నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ సంపూర్ణమైనది నువ్వు చేయడానికి నీ జీవితాన్ని అప్పగించుకొని నీ స్థితిని బట్టి ఇప్పుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. ఈ భూమికి చీకటి కమ్మి ఉంది, ఈ జనముకు కటిక చీకటి కమ్ముతున్నది. కానీ ఇప్పుడు అంటున్నమాట, నీ మీద ఆయన యొక్క ఉదయకాంతి, ఆయన మహిమ నీ మీద ఉదయించింది. ఈ మహిమ ద్వారా అనేక మందిని ఈ వెలుగులోనికి నడిపించుటకు ఆ జనములందరూ కలిసి నీ వెలుగులోనికి వచ్చేదరు అంటుంది. స్థిరపరచుము, వారిని బలపరచుము, వారిని నిలబెట్టుము అంటున్నాడు. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటలు బ్రో 3 విషయాలు నీతో బాగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలు, నీ మొదటి ప్రేమను వదిలితివి. నీవు ఒక ప్రవక్తను చెప్పుకుంటున్నా, చారత్వము చేస్తున్నా, బలిచ్చిన వాటిని తినమని బోధిస్తున్న వాటిని నువ్వు ఎమ్మడిస్తున్నావేమో. ఇంతగా త్వరగా తిరుగుతారని నాకు ఆశ్చర్యం కలుగుతుందని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు కదా. ఇంత త్వరగా తిరిగే పరిస్థితి కనబడుతుందని అపోస్తలుడైన పౌలు ఎంతగా తన జీవితంలో బాధపడుతున్నాడు కదా. ఈ యొక్క స్త్రీని నువ్వు ఉండనిచ్చావు అంటున్నాడు. 3వది, నీ జీవితంలో సంపూర్ణంగా నీ స్థితి కనబడట్లా. ఈ సంపూర్ణమైనదిగా నీ జీవితంలో కనబడితే, ఈ సంపూర్ణమైనది నీ జీవితంలో కనబడితే రేపటి దినానికి ఏమో ఇది 10వ దినం ఏమైనట్టు? 10 దినాలు సంపూర్ణమైనట్టే కదా. హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి, హల్లెలూయా. సంపూర్ణమైనవి కానీ కనబడాలంటున్నాడు. దినంలో నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం ఆయన మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. ఇక చావనై ఉన్న వాటిని బలపరచుము, బ్రతికించుము, స్థిరపరచుము అని దేవుడు అంటున్నాడు కదా.
నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డావు? దినమున నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం ఇంకా నా కిందకి వచ్చిన చదివితే 4వ వచనం చదువుతాం ప్రకటన గ్రంథంలోనే. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నిద్ర ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇందాకేమన్నాడు అక్కడ? చావనై ఉన్న మిగిలిన వాటిని అన్నాడు. అంటే చావనై ఉన్న మిగిలిన వాటి అంటే కొన్ని బ్రతికున్నాయి కదా, కొన్ని బ్రతికున్నాయి. ఈ బ్రతికున్నవై ఇప్పుడు చూస్తున్నమాట, ఇక్కడ అంటున్నమాట, సార్దీసులో నీ యొద్ద కొందరు ఉన్నారు, వారి వస్త్రాలను అపవిత్రపరచుకొనని కొందరు కనపడుతున్నారు. వారు ఇక్కడ కనపడుతున్నారు. అయితే వీరు జయించిన వారై అలాగ తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఈ జయించిన వారు, వారి పేరు తర్వాత జయించిన వాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును ఒప్పుకొందును. ఆమేన్, హల్లెలూయా. ఈ కొందరిలో నీ జీవితం ఉంటే బాగుండు. అక్కడ బలహీనమైనవి ఉన్నాయి, చావనై ఉన్నవి, వాటిని బలపరచమని ఆ యొక్క సంఘముతో మాట్లాడుతున్న మాటను బట్టి అక్కడ అంటున్న మాట, నీ క్రియలు నేను చూసా, నీ సహనం నీ కలిగిన దానిని బట్టి మొత్తం నేను చూసా. అయితే నీవు జీవించుతున్నావని పేరు చెప్పుకుంటున్నావు, కానీ నీవు మృతుడిగా కనబడుతున్నావు. అంటే నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడట్లా. అయితే నీ ద్వారా కొన్ని వాటి చనిపోయి ఉన్న పరిస్థితులు కలిగి ఉన్నాయి కనుక నీవు జాగారకుడివై ఆ మిగిలిన వాటిని బలపరచుము, చావనై ఉన్న వాటిని బలపరచుము అంటున్నాడు. అయితే వీరిలో కొందరు సార్దీసులో వారి జీవితాలలో వారి వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు తెల్లని వస్త్రాలు ధరించుకొని వారి జీవితాలలో నడిపించబడుతున్నారు. అయితే వీరు నడిపించబడుతున్న వారి యొక్క స్థితిని బట్టి వీరి ప్రార్థన, వీరి యొక్క మాట, వీరి యొక్క జీవితం, వీరి పేరు జీవ గ్రంథముల నుంచి ఈ పేరు ఎంత మాత్రమో తుడిచివేయను అంటున్నాడు. తుడిచివేయని దానిలో ఉంటావా లేక చావనై ఉన్న వాటిలో ఉంటావా? అపవిత్రపరచుకొనని కొందరు మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు. మీ యొక్క జీవితం ఏ స్థితిలో ఉన్నాయి? ఇక ఆ జీవ గ్రంథములో ఆ పేరు ఎంత మాత్రమో తుడిచివేయబడదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ పేరును బట్టి వారిని నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. నా తండ్రి ఎదుట వీరు మంచివారయ్యా, ఈ పేరు వారికి మంచిగా సరిపోయిందయ్యా, ఈ పేరు ఎంత మాత్రం తుడిచివేయద్దయ్యా, ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవించారయ్యా, ఈ పేరు ఎంత మాత్రము ఆయన అంటున్నమాట, ఈ పేరును నేను అక్కడ ఆ తండ్రి ఎదుట ఒప్పుకుంటా. ఆ చివరి వచనం చదివితే ఏమంటున్నాడు ఒక మాట లాస్ట్ లో, అతని పేరు అంత మాత్రమును తర్వాత నా తండ్రి ఎదుటను తర్వాత సంఘములతో ఆత్మ అది కావాల్సింది. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. సంఘముతో మరలా చదువు. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. సంఘముతో ఆత్మ చెప్పు మాట అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థమైందా? ఎవరు? నేను నిలబడింది. సంఘముతో ఆత్మ చెప్పు మాట.
ఆత్మే బయలుపరచబడుతుంది. ఆత్మే మనల్ని ఈ యొక్క బోధన మన ఎదుట బోధిస్తుంది. ఆత్మ చెప్పు సంగతులు, ఈ యొక్క సంఘముతో చెప్పు సంగతులు ఆత్మ సంఘముతో చెప్పి మాట జన్మల్లో చదువు. సంఘములతో చెప్పు ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి సంఘము నిత్య జీవ సంఘముగా, నిత్య జీవ సంఘముగా మనం పిలువబడుతున్నాం. ఇక్కడ కొన్ని సంఘాలను తెలియజేస్తున్నాడు. కానీ ఈ దినం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి 3 విషయాలు మీతో మాట్లాడాడు. ఒకటి, నీ ప్రేమను వదిలితేవి అంటున్నాడు. అలాగే 2, తాను ప్రవక్తను చెప్పుకుంటున్న స్త్రీని ఉండనిచ్చావు అంటున్నాడు. 3, నీ క్రియను సంపూర్ణముగా నా కాడ కనబట్టలేదు, ఇక మిగిలిన వాటిని బలపరచు అంటున్నాడు. జీవించుతున్నావని పేరు నీకుంది, కానీ నీవు మృతుడుగా కనబడుతున్నావు అంటున్నాడు. కనుక నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డావో ఒకసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మీ వెనుకడిలో దీవించి ఫలించునుగాక. ఆమేన్.